ప్రాణాలు పోయేంత చలి, అడుగడుగున మృత్యు భయం. ప్రాణాలతో తిరిగొచ్చామంటే భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అనుకోవాలి. ఇది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చిన హైదరాబాద్కు చెందిన క్లైంబర్ తులసిరెడ్డి మాటలు. ఇటీవల ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లిన 7 సభ్యుల వయోనియర్ బృందంలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తున ఆక్సిజన్ అందక మెదడు పనిచేయని స్థితికి చేరి హైదరాబాద్కు చెందిన అరుణ్ తివారీ, హిందూపురానికి చెందిన సందీప్ ఆర్య కళ్ళెదుటే మృతి చెందారని తులసిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరెస్ట్ దిగుతున్న సమయంలో సందీప్ ఆర్య కంటి చూపు కోల్పోగా రెస్క్యూ టీం క్యాంప్ 4 కి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. అటు తీవ్ర నీరసంతో ఉన్న అరుణ్ తివారీ కూడా పర్వతంపైనే ప్రాణాలు విడిచారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అరుణ్ తివారీ మృతదేహాన్ని రెస్క్యూ టీం కూడా తీసుకురాలేక అక్కడే వదిలేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకురావడం తీవ్ర శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సాహస యాత్ర ఆర్గనైజింగ్ సంస్థ పయనీర్ అడ్వెంచర్స్ $94,000 అంటే సుమారు 89 లక్షలు అడిగింది. ఇందుకు వారం 10 రోజులకు పైగా సమయం అవసరం. మృతదేహాన్ని తెచ్చేందుకు వెళ్లేవారి ప్రాణాలకు కూడా ప్రమాదమే. దీనితో పాటు పరమశివుడి నివాసమైన హిమాలయాల్లో అరుణ్ తివారీ శరీరాన్ని చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక మంచు గాడిలో పడిపోయిన తులసిరెడ్డి త్రుటిలో ప్రాణాలతో బయటపడగా మరో సభ్యురాలు మానస్వి కాలివేళ్లు గట్టకట్టిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎవరెస్ట్ అధిరోహణలోని చోటు చేసుకున్న ఈ భయానక దృశ్యాలను తులసిరెడ్డి బిగ్ టీవీ ప్రతినిధి గౌతమితో షేర్ చేసుకున్నారు. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలి, అక్కడి వరకు వెళ్ళాలి, తన దేశభక్తిని చాటుకోవాలి అని చెప్పి ఎంతో మందికి ఉంటుంది. కానీ ఎంతమంది తన సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు? అతి తక్కువ మంది. అయితే దీనిలో భాగంగా గత ఏప్రిల్ నెలలోని ఒక టీం ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది. ఇందులోని మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరెస్ట్ని అధిరోహించాలి అని చెప్పి ఎన్నో ఆశలతో వెళ్ళారు. అయితే దురదృష్టకరవశాతం ఇద్దరు అక్కడే మరణించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని ఒక వ్యక్తికి సంబంధించి నిన్న అంత్యక్రియలు నిర్వహించడం కూడా జరిగింది. అయితే అరుణ్ అన్న వ్యక్తి బాడీని తీసుకురాలేని పరిస్థితుల వల్ల అక్కడే వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఆ టీంలో ఉన్న తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ ఎవరెస్ట్ పైకి ముందుగా వీళ్ళు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వస్తుంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, నిజంగానే టెంపరేచర్ లెవెల్స్ కావచ్చు, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు, అంత కష్టంగా ఉన్న దాని గురించి, అంటే దాని మీద వెళ్ళాలని వీళ్ళు ఎందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మీరు అక్కడి వరకు వెళ్ళి సురక్షితంగా ఇవాళ మా ముందు ఇవాళ కూర్చున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఏప్రిల్ 9th స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. సో టీమ్ ఆఫ్ 7 people, నేను, సందీప్, అరుణ్, ప్రఫుల్, అమిత, then Manasvi, Ajay Pal. So team of 7 people start అయ్యాము. కట్మండ్లో కలిసాము అందరము. సో సందీప్ ఇస్ ఫ్రమ్ హిందూపూర్. అతను యూఎస్లో సెటిల్డ్, ఈజ్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్. సో దెన్ అరుణ్ తివారీ గారు ఈ స్టే ఇన్ హైదరాబాద్, ఈజ్ ఐటీ ప్రొఫెషనల్. సో అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. యా, బేస్ క్యాంప్కి చేరుకునేది ఒక 10 days పట్టింది. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అంటే ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది, అండ్ మీ టీంలో కొంతమంది హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు అని కూడా తెలిసింది. సో అలాంటి కండిషన్స్లోని మీకు ఎటువంటి గైడెన్స్ ఇచ్చారు? మళ్ళీ మీరు బ్యాక్ ఏ విధంగా అయ్యారు, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు? యా, టిల్ క్యాంప్ 3 వరకు అందరూ బాగానే ఉన్నారు. క్యాంప్ 3 నుంచి మా టీంలో టీం మెంబర్స్కి, సో వాళ్ళ ప్రఫుల్ అతనికి లంగ్లో కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయింది. సో అతను షెర్పా చూసి, సో నీకు ఎడిమా అనేది స్టార్ట్ అవుతుంది, సో నీ ఐస్ అనేటి కలర్ చేంజ్ అవుతున్నాయి, సో యూ హ్యావ్ టు గెట్ డౌన్ అని చెప్పాడు. సో అతను ఆ రోజే కిందికి దిగాడు. సో మేము క్యాంప్ 3 నుంచి క్యాంప్ 4కి వెళ్ళాము, ఇంకా మిగతా 6 members. సో నేను, సందీప్, అజయ్ మేము కొంచెం స్పీడ్ క్లైంబర్స్ అని చెప్పి మేము
1 డే ముందే స్టార్ట్ అయ్యాము సమిట్కి. ఇంకా 3 మెంబర్స్ క్యాంప్ 4లో ఉన్నారు. సో మేము స్టార్ట్ అయ్యాము. అప్పుడే సందీప్కి నా దగ్గర ఎస్పీఓ మిషన్ ఉండే. సో చెక్ చేసుకున్నాను, నాది బాగానే ఉండే, కానీ సందీప్ది లైక్ బిలో 40-45 వచ్చింది. సో అతనికి చెప్పాను, ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు గెట్ డౌన్ అని చెప్పాను. సో అతను ఏమన్నాడంటే, లేదు ఇంకా ఎంత క్యాంప్ 4 వరకు వచ్చాం కదా, విల్ డూ ఇట్ అని చెప్పాడు. సో అరౌండ్ అలా నైట్ లెవెల్కి సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయ్యాము. దెన్ టిల్ బాల్కనీలో నాకు సందీప్ కలిసాడు. అప్పుడు సందీప్ లైక్ చెప్తున్నాడు, నాకు స్నో బ్లైండ్నెస్ స్టార్ట్ అయింది, కళ్ళు కనిపించట్లేదు సరిగ్గా. సో అప్పుడు కూడా నేను చెప్పాను, యూ హ్యావ్ టు గెట్ డౌన్ సందీప్ అంటే, లేదు ఇంకా సమ్మిట్ ఇంకా ఓన్లీ మనకి 1 అవర్ ఉంది, సో విల్ మేక్ ఇట్ అని చెప్పాడు. ఇద్దరం కలిసి సమ్మిట్కి వెళ్ళాము. సమ్మిట్లో అతను ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు. ఇంకా బ్యానర్స్ కూడా తన పేరెంట్స్ ఫోటో ఉండే బ్యానర్స్. సో ఇద్దరం కలిసి తీసి ఫొటోస్ దిగాము. అక్కడ ఒక 10 minutes స్పెండ్ చేసాము. అక్కడ నుంచి చెప్తున్నాడు ఇంకా తులసి, నాకు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నాకు ఎలానో అవుతుంది, నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి అన్నాడు. సో అలానే ఇంకా కిందికి స్టార్ట్ అయ్యాము మేము. కిందికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాడు అతను, ఇంకా లైక్ కంప్లీట్ ఎనర్జీ అయిపోయింది అతనికి. సో నా షెర్పాని కూడా సందీప్కి ఇచ్చాను. నేను చెప్పాను షెర్పాకి, నేను వెళ్తాను కిందికి వెళ్ళి నేను రెస్క్యూ టీమ్ నేను ఇన్ఫామ్ చేస్తాను, మీరు సందీప్ని మెల్లిగా తీసుకొని రండి అని చెప్పాను. నేను అక్కడనే ఒక 1 hour వెయిట్ చేశాను, కానీ ఐ కాంట్ హెల్ప్ హిమ్ ఎనీమోర్. సో నేను కిందికి దిగి రెస్క్యూ టీమ్కి ఇన్ఫామ్ చేశాను. నేను క్యాంప్ 4కి వెళ్ళాక రెస్క్యూ టీమ్ స్టార్ట్ అయ్యారు సందీప్ని తీసుకురావడానికి కిందికి. ఓకే. సో ఆ టైంలో అరుణ్ మీతో లేరా? అంటే మీరు ఆల్రెడీ అరుణ్ నెక్స్ట్ నేను ఎప్పుడైతే నేను క్యాంప్ 4కి వచ్చానో అప్పుడు వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. అరుణ్, అమిత, దెన్ మనస్వి. వాళ్ళు అప్పుడు నేను కిందికి క్యాంప్ 4కి వచ్చాను, వాళ్ళు అప్పుడు మీదికి స్టార్ట్ అవుతున్నారు. ఓకే. నేను వాళ్ళకి విష్ చేశాను, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాను. సో వాళ్ళు మీదికి స్టార్ట్ అయ్యారు, నేను క్యాంప్ 4కి వచ్చాను. ఓకే. మరి ఎక్కడ అంటే ఎలాంటి తేడా జరిగింది? ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే పైకి వెళ్ళిన తర్వాత వెదర్ కండిషన్ వల్ల, అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ ఏమైనా డేంజరా, లేకపోతే వెళ్ళకూడని అంటే ప్లేస్ లోకి ఏమైనా వెళ్ళారు? ఇట్స్ ఎ కంప్లీట్ గైడెన్స్ అట్లా గైడెన్స్ ఉంది, కానీ ఇట్స్ ఎ కంప్లీట్ డెత్ జోన్. ఓకే. ఎబో క్యాంప్ 4 అనేది డెత్ జోన్. అక్కడ 1 night కన్నా ఎక్కువ స్టే చేయొద్దు. వాట్ ఈస్ దట్? ఎడిమా హెచ్ అనేది ఎడిమా స్టార్ట్ అవుద్ది. సో బ్రెయిన్కి సందీప్కి ఏంటంటే ఎడిమా స్టార్ట్ అయిపోయింది. సో అతని బ్రెయిన్ వర్కింగ్ అనేది షట్ డౌన్ అవుతూ వస్తుంది. సో రెస్క్యూ కూడా చేశారు క్యాంప్ 4కి, బట్ క్యాంప్ 4 నుంచి క్యాంప్ 3 మధ్యలో తను చనిపోయాడు. ఓకే. సో అంటే అక్కడ నుండి తీసుకురావడం కష్టం అని అనుకున్నారా? అంటే మామూలుగా రెస్క్యూ టీమ్ కానీ మళ్ళీ ఒక ట్రై వేద్దాము, తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేద్దాము అన్నట్టు ఏమి ట్రయల్స్ ఏం వేయలేదు? సందీప్కి చాలా ట్రై చేశారు, హెలి కూడా ట్రై చేశారు, హైలైన్ రెస్క్యూ చేద్దామని అనుకున్నారు, కానీ అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. వెదర్ వాస్ నాట్ గుడ్ ఫర్ దాట్. సో క్యాంప్ 4లో నైట్ అక్కడనే ఉండి మార్నింగ్ ఎయిర్ రెస్క్యూ చేద్దాం అనుకున్నారు సందీప్ని, కానీ క్యాంప్ 3లోనే హీ వాజ్ నో మోర్. ఓకే. మరి అరుణ్ విషయానికి వచ్చేసరికి తనని ఎందుకు మరి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? అంటే అంత రిస్క్ జోన్లోని ఎలా, అంటే ఎందుకు వదిలేశారు? హిలరీ స్టెప్ ఏంటంటే అది 8,700 meters. సో అక్కడ నుంచి రెస్క్యూ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. సో దానికి టీమ్ ఆఫ్ 8 to 12 members కావాలి. ఓకే. తను అరుణ్ సార్ గారు కూడా లైక్ హీ వాజ్ లైక్ హ్యూజ్, అతని బాడీ వెయిట్ కూడా చాలా ఉంది అని చెప్పి. సో 12 members పడతారు, మళ్ళీ దానికి చాలా లైక్ $1,00,000 అవుతుంది అని వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఇంకా
అతనికి మౌంటైన్సే ఇష్టము. సో మౌంటైన్స్ అంటే ఇంకా లార్డ్ శివ అని చెప్పి అక్కడనే ఉండని, అతని సోల్ అక్కడనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆ డిసిజన్ తీసుకున్నారు. ఇంకా ఓకే. యా. సో మీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకున్నారా? లైక్ అక్కడికి వెళ్తున్నామనంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్, ఎవ్వరు కూడా అంతవరకు రీచ్ అవ్వలేరు. బట్ మీతో ఆ ట్రావెల్లో ఏదో ఒకటి షేర్ చేసుకునే ఉంటారు కదా, లైక్ అరుణ్ కావచ్చు, లేకపోతే సందీప్ కావచ్చు. యా, అరుణ్ గారు చెప్పారు నాకు. అంటే వన్స్ బ్యాక్ అయిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ అని, యా లైక్ దట్. యా, అరుణ్ గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ అతను ట్రై చేస్తాడు, క్యాంప్ 4 వరకు వెళ్ళాడు. బట్ హెల్త్ ఇష్యూ వల్ల అతను కిందికి రావాల్సి వచ్చింది. సో ఈ ఇయర్ ఎలానైనా నేను చేయాలి తెలిసి నేను ఈ ఇయర్ సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ తర్వాత మనం అందరం టీం అంతా మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాము. ఇక మళ్ళీ అతని ఫ్యామిలీ గురించి కూడా చెప్పాడు. తనకి 2 డాటర్స్, 1 ఈజ్ 9th, 1 ఈజ్ +2 స్టాండర్డ్ అని చెప్పారు. ఆఫ్టర్ సమ్మిట్ నేను ఫ్యామిలీ 2 పిల్లల్ని వియత్నాంకి తీసుకెళ్తాను. వాళ్ళకి హాలిడేస్ ఇంకా కొన్ని డేసే ఉన్నాయి. సో వాళ్ళని వియత్నాం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో వియత్నాం గురించి అడిగాడు నాకు, విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ వియత్నాం అని. సో నేను డిస్కస్ చేశాను సో అండ్ సో అని. ఓకే. యా, అవన్నీ నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది, వాళ్ళిద్దరిని కోల్పోవడం. సార్ ముఖ్యంగా వెళ్ళే ముందు మీకు ఆల్ టైప్ ఆఫ్ చెకప్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారా? అంటే మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వెదర్ మీరు క్యాపబులా కాదా, మీరు అక్కడ వరకు వెళ్ళగలుగుతారా లేదా అని చెప్పి ముందుగా మీకు వాట్ కైండ్ ఆఫ్ అంటే తీసుకుంటారు? యా, మెయిన్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది. సో ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే మామూలుగా మనం వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో థింగ్ ఏంటంటే దీనికి మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలంటే పక్కా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్ళీ దానికి తగ్గట్టు 2-3 ఇయర్స్ దానికి ఎక్సర్సైజెస్, దానికి ఎండ్యూరెన్స్ పరంగా ప్రిపేర్ కావాలి. ఓకే. సో అలా ప్రిపేర్ అయితేనే, ముందుగా ఎవరన్నా యూత్కి చెప్తున్నాను నేను, అలా ప్రిపేర్ అయితేనే ఎవరెస్ట్కి వస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే. యా, రైట్. అండ్ సార్ ఫైనలీ ఫ్యామిలీని కలవబోతున్నారా, లైక్ అరుణ్ గారి ఫ్యామిలీని? అండ్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ని ఒకసారి విజిట్ చేశారు. అండ్ అరుణ్తో పాటు ఇంకొక 2 లేడీస్ కూడా ఉన్నారు కదా, అండ్ వాళ్ళ సిచ్యువేషన్ అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? యా, మనస్వి సబ్మిట్ చేసింది కానీ తనకి సివియర్ ఫ్రోస్ట్ బైట్ అయింది లెగ్స్కి. సో ఫింగర్స్ అనేటిది చాలా కొంచెం టైం పట్టింది దానికి రికవరీకి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. త్వరగా మీ నెక్స్ట్ అచీవ్మెంట్స్ కూడా త్వరగా మీరు క్లియర్ చేసేయాలి అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రజెంట్ ఇది మనం తులసి గారి మాటల్లో విన్నాం కదా. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్నా సో ఎటువంటి మనం ఫిట్గా ఉండాలి, ఎటువంటి మనం పాటించాలి, అండ్ ప్రజెంట్ అరుణ్ గారికి సంబంధించి అలాగే సందీప్ గారికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ నరసింహతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.